బచ్చలమల్లి మన అల్లరి నరేష్ గారు తీసిన ఈ ఫిలిం రివ్యూ అయితే ఎలా ఉంది అనే ఒక ముక్కలో మాట్లాడుకుంటే నాకైతే బాగానే నచ్చింది భయ్య. మరి అందరు నచ్చుతుందా అందరు నచ్చదా అని నాకు తెలియదు. ఒక రొటీనిష్ సీన్స్ ఉన్న పర్వాలేదు భయ్య, మన అల్లరి నరేష్ కోసం చూడొచ్చు అన్నట్టు అంటే మాత్రం ఈ ఫిలిం నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఫిలిం లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ముక్కలో చెప్పాలంటే, మన అల్లరి నరేష్ గారు ఈ ఫిలిం లో ఒక మూర్ఖుడు. అంటే ఎలాంటి అంటే మీరు ట్రైలర్ చూసి అర్థమవుతుంది, నేను ఎందుకంటే డెప్త్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి మీరు ట్రైలర్ చూస్తే మాత్రం అసలు ఈయన క్యారెక్టర్ ఏంది ఎలా ఉంటుంది అనేది మీకు ఒక డెప్త్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో అలానే ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి వాడు లైఫ్ లో ఎలా మారుతాడా, మరి ఎలా ఉంటుంది తన లైఫ్ జర్నీ ఏంది అనేది ఎంటైర్ గా మీరు ఫిలిం చూస్తారు. అంతకు మించి కూడా నేను ఎక్కువ చెప్పా. సో ఒకరితో గొడవ, ఒక లవ్ స్టోరీ, ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి ఈ ఫిలింలో. మెయిన్గా లవ్ స్టోరీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్లో లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో అది మాత్రం నాకు ఓకే అనిపించింది, ఒకే ఇష్టం అనిపించింది. ఎందుకంటే లవ్ స్టోరీస్ ఇప్పట్లో వచ్చే లవ్ స్టోరీస్ అయితే ఒక రొటీనిస్ట్ వేలోనే వస్తున్నాయి, మీకు తెలిసే ఉంటుంది. సో యాజ్ యూజువల్గా ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ లవ్ స్టోరీ వల్ల ఎలా చేంజ్ అయ్యాడు, మళ్ళీ ఆ తర్వాత ఎలా చేంజ్ అయ్యాడు అనేది మీరు చూస్తూ ఉంటారు. కానీ ఒకటి మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది భయ, అతను ఇలానే ఉన్నాడు, సో మళ్ళీ ఎందుకు ఇలా చేంజ్ అవుతుండు, మళ్ళీ ఇదే ఫార్మేట్కి వచ్చేస్తారు కదా ముందున్న ఫార్మేట్కి అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అవును, అది కరెక్టే. అది కూడా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, మీరు ఫిలిం చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాని గురించి ఎక్కువ చెప్తే కూడా అర్థం కాదు. ఓకేనా, ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మూవీలో నాకు నచ్చిన పోర్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, హీరోయిన్ గురించి భయ, మన అమృత అయ్యర్ గారి గురించి మాట్లాడుకుంటే మంచి క్యారెక్టర్ భయ. ఈ మూవీలో అలా వాడుకొని మొదలేసినట్టు కాకుండా ఒక మంచి రోలే ఉన్నది. సో ఒక డెప్త్ రోల్, ఒక వేటర్ రోల్ అని చెప్పుకోవచ్చు. సో అది మీ ఫిలిం చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. బ్రో ప్రతిసారి ఫిలిం చూస్తానంటావు ఏంది బ్రో అని అంటే, భయ ఫిలిం బాగుంటేనే చూడండి అని అంటాము, అది మాత్రం మీకు తెలియదు కాదు. సో అదన్నట్టు. అండ్ ఇంకా దీంట్లో మన అల్లరి నరేష్ క్యారెక్టర్ కానియచ్చు, మన వైవా గారు కానియచ్చు, ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్పదలుచుకోలేను. ఒకే ఇట్లా అనిపించినాయి. కానీ ఫిలిం ని ఎందుకు చూడొచ్చు, ఎందుకు చూడరాదు అని ఒక ముక్క చెప్పాలంటే, స్క్రీన్ ప్లే అయితే కొంచెం డల్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక నార్మల్ ఇష్యూ అనిపించింది. సాంగ్స్ కూడా యావరేజ్ అనిపించింది. ఇవి మాత్రమే నాకు మైనస్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే స్టార్టింగ్ ఒక మ్యూజిక్ తోనే స్టార్ట్ అవుతుంది. అదే మ్యూజిక్ అంటే ఒక పాత మ్యూజిక్ అలా ఉంటుంది. సో అది స్టార్ట్ అయిన తర్వాత ఎండింగ్ లో కూడా ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తారు. అది కొంచెం బాగా అనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పాయింట్స్ అయితే నచ్చినాయి ఫిలిం లో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఫిలిం గురించి ఇంకొక ముక్కలు చెప్పాలంటే, ఫిలిం ని ఎలాంటి వాళ్ళకి చూడొచ్చు అని అంటే, ఫ్రెండ్స్ తో అలా వెళ్ళి చూడండి భయ. ఒక మన అల్లరి నరేష్ గారి ఫిలిం కాబట్టి అలా చూడొచ్చు అన్నట్టు అనుకుంటే ఫిలిం ని వెళ్ళి చూడండి. మీకు నచ్చితే నచ్చచ్చు, లేకుంటే లేదు. సో ఇలా అయితే ఉంటుంది బచ్చలమల్లి అనే మూవీ రివ్యూ అయితే చూసుకున్నట్టయితే. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చిందా? నచ్చకపోయినా పర్వాలేదు, నచ్చినా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు నా రివ్యూ అందరికి నచ్చాలంటే ఎక్కడికి నచ్చుతుంది. అది కాబట్టి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒకటి చెప్తున్నా, కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు నా మాటలు కూడా వింటూ ఉన్నట్టయితే మీరు మన ఛానల్కి వెళ్ళండి, రివ్యూస్ చూడండి. ఏమన్నా అరే ఇది రివ్యూస్ బాగున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే పర్వాలేదు ఛానల్ వదిలేసి వెళ్ళిపోండి భయ, గాలి ఏముంది. వీడియో మరి మళ్ళీ మంచిగా కలుసుకుంటాం.